చూడండి నేను చెప్పాను కదా 3.3K వ్యూస్ వచ్చినాయి. చూడండి జాగ్రత్తగా చూడండి, 3.3K వ్యూస్ వచ్చినాయి, 158 లైక్స్ వచ్చినాయి, 52K పంపిండు. రీచ్ చూసుకుంటే 52K పంపిండు, 173 వాచ్ టైం వచ్చింది. చూడండి, ఓ మై గాడ్, 173 వాచ్ టైం వచ్చింది. సో రీసెంట్లీ ఈ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి వ్యూస్ ఎలా వచ్చినాయి అంటే 3.3K వ్యూస్ వచ్చినాయి. సో ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి కదా, ఆ వీడియోకి వ్యూస్ వచ్చింది అనాలిటిక్స్ లో వెళ్ళిపోదాం. అనాలిటిక్స్ లో వెళ్ళిపోయిన తర్వాత సో అందులో మనకు యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ లో ఏవైతే కీవర్డ్స్ వచ్చినాయో ఆ కీవర్డ్స్ తీసుకొని ఏ వీడియోకి వ్యూస్ రాలేదో ఆ వీడియోకి మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ లో అండ్ ట్యాగ్స్ లో పేస్ట్ చేసి వదిలేస్తాను అనమాట. జస్ట్ పేస్ట్ చేసి వదిలేసిన తర్వాత సో ఆ వీడియోకు ఏదైతే వీడియోకి వ్యూస్ రాలేవో, సో ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఇక్కడ. సో ఈ వీడియోకి వ్యూస్ వచ్చినాయి, ఫస్ట్ ఉంది చూడండి, ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి. సో సెకండ్ వీడియోకి వ్యూస్ రాలే, లేదా థర్డ్ వీడియోకి వ్యూస్ రాలే, ఏదో ఒక వీడియోకి వ్యూస్ రాలే అనుకుందాం. ఆ వీడియోకి వ్యూస్ రాలే కదా, ఏదైతే వీడియోకి వ్యూస్ వచ్చినాయో ఇప్పుడు చూడండి ఫస్ట్ వీడియోకి వ్యూస్ వచ్చినాయి. సో 3.3K లేదా 3.4K అట్లా వ్యూస్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ వీడియో క్లిక్ చేసి మనం ఏం చేద్దామంటే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ నుండి మనం ఏదైతే కీవర్డ్స్ వచ్చినాయో అవి తీసుకొని అందులో నుంచి ఇందులో ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనమాట. సో ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అంటే కాపీ చేసేసుకొని ఇందులో యాడ్ చేద్దాం అనమాట. అంటే ఏదైతే ఈ వీడియోకి వ్యూస్ రాలేవో దానికి మనం కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం, పేస్ట్ చేసి వదిలేద్దాం, దానికి అన్లిస్ట్ లో పెట్టి పబ్లిక్ చేసేద్దాం. సో పబ్లిక్ చేసిన తర్వాత సో మనకు 24 hours లో ఎలా రిజల్ట్ వస్తుందో మనం చూసుకుందాం అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియోలో టాపిక్ అయితే ఉండబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్పెరిమెంట్ వీడియో చూడాలనుకుంటే కంప్లీట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకు ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో నేను టెక్ కి సంబంధించింది వీడియోస్ అయితే అప్లోడ్ చేయను, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత. అండ్ ఇందులో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను, ఇట్లా వైట్ లిస్ట్ లో క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇది తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కదా. చూడండి గ్రాండ్ సక్సెస్ 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసిండ్రు. సో ఇది ఎక్స్పెరిమెంట్ ఛానల్ కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అనమాట. సో టెక్ కి సంబంధించింది కాదు. చూడండి నేను చెప్పాను కదా 3.3K వ్యూస్ వచ్చినాయి. చూడండి జాగ్రత్తగా చూడండి, 3.3K వ్యూస్ వచ్చినాయి, 158 లైక్స్ వచ్చినాయి, 18 కామెంట్స్ వచ్చినాయి. బాగుంది, ఉంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 3.1K వ్యూస్ వచ్చినాయి, దీని కూడా బాగుంది. చూడండి 3.1K వ్యూస్ వచ్చినాయి, 57 లైక్స్ వచ్చినాయి, 17 కామెంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకు చూసుకుంటే 411 వ్యూస్ వచ్చినాయి కదా, దీనికి మనం అయితే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ నుండి ఏవైతే కీవర్డ్స్ వచ్చినాయో ట్యాగ్స్ వచ్చినాయో అవి తీసుకొని మనం ఇందులో యాడ్ చేద్దాం, ఈ వీడియోలో యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తా అంటే సింప్లీ మీకు వీడియో లెంత్ చేయను, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కంప్లీట్లీ వీడియో మొత్తం చూసేయండి. ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి సేమ్ టాపిక్, చూడండి వైట్ స్టూడియో గురించి ఒక వీడియో చేశాను, దీనికి వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ దీని కూడా వ్యూస్ వచ్చినాయి. చూడండి దీని కూడా వ్యూస్ వచ్చినాయి. 1 సెకండ్ వెళ్ళిపోయింది, దీని కూడా వ్యూస్ వచ్చినాయి. ఓకే, సో మరి దీనికి ఎందుకు వ్యూస్ రాలేదు చూడండి, యాస్టిస్ వీడియో అనమాట. ఓ మై గాడ్, ఒక వీడియోతో మానిటైజేషన్ లైక్ ఇది ఒక పెట్టినా చూడండి, చూపిస్తా తమిళ చూపిస్తా చూడండి. అండ్ చూడండి ఓ మై గాడ్, ఒక్క వీడియోతో ఛానల్ మానిటైజేషన్. ఎందుకు మానిటైజేషన్ ఏంటా అనేది మనకు క్లిక్ చేసి చూడాలి కదా. సో క్లిక్ చేయాలంటే సో ఇంప్రెషన్ క్లిక్ బాగుంది. అండ్ ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే తక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది చూసుకుంటే మనకు లెంత్ చూసుకుంటే 4 minutes 14 seconds ఉంది. ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉందేమో, నేను ఎక్కువ లెంత్ చేయలేదు అదే అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి లెంత్ ఎంత ఉందంటే చూద్దాం, దీనికి లెంత్ చూసుకుంటాను, దీనికి లెంత్ చూపిస్తాను సారీ. అండ్ చూడండి 10 minutes 59 seconds ఉంది. చూడండి బాగుంది. ఇది లెంత్ ఎక్కువ ఉంటే మనకు వాచ్ టైం ఎక్కువ వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో కొత్త వాళ్ళు ఉన్నారో 8 minutes ప్లస్ వీడియో తీయండి. ఎందుకు 8 minutes ప్లస్ వీడియో తీయమంటున్నా అంటే సో అయితే 8 minutes ప్లస్ వీడియో ఉంటుందో అందులో మనకు మిడిల్లో యాడ్స్ వస్తాయి, సూపర్ యాడ్స్ వస్తాయి అనమాట. ఫస్ట్లో యాడ్ వస్తుంది, లాస్ట్లో యాడ్ వస్తుంది, మిడిల్లో యాడ్స్ రావాలంటే 8 minutes ప్లస్ వీడియో ఉండాలన్నమాట. 8 minutes ప్లస్ వీడియో ఉంటే ఏమవుతాయంటే మధ్యలో యాడ్ వస్తుంది, యాడ్ వస్తే యూట్యూబ్ బెనిఫిట్ అవుతుంది అండ్ మనకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది, విత్ ఇన్ మనకు మానిటైజేషన్ అయిన తర్వాత బెనిఫిట్ అవుతుంది అనమాట. సో అట్లా మనం 8 minutes ప్లస్ వీడియో తీయాలన్నమాట. సో ప్లస్ వీడియో తీసిన తర్వాత మనకు ఆడియన్స్ ఏం చేస్తారంటే ఇంట్రోలో కొద్దిగా చూస్తారు, మిడిల్లో కొద్దిగా చూస్తారు అండ్ లాస్ట్లో కొద్దిగా అండ్ ఒక 2 minutes ఎక్కువ చూస్తారన్నమాట. చూస్తారు కాబట్టి మనకు వాచ్ టైం ఎంత వస్తుందండి చూడండి, ఇక్కడ చూడండి 3 minutes 6 seconds వస్తుంది. సో ఇట్లా వస్తుంది కాబట్టి అంటే అవరేజ్ అంటే ప్రతి క్రియేటర్ అంతవరకు చూస్తుండ్రు మనకని ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ మనకు చూపిస్తుంది. సో అట్లా మీరు వీడియో లెంత్ పెట్టండి. ఇప్పుడు నేను చేస్తా అంటే ఇప్పుడు వీడియో టాపిక్లో ఏముందంటే సో మనం సర్చ్ టర్మ్స్ నుండి మనం ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ తీసుకొని ఏ వీడియోకి వ్యూస్ రాలేవో ఆ వీడియోకి మనం యాడ్ చేద్దాం అనమాట. కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఎలా చేద్దాం అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ. సింప్లీ ఇదే వీడియో కదా, ఫస్ట్ వీడియో ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను.
వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే కదా చూడండి, ఇక్కడ రీచ్ ఉందా, రీచ్లో వెళ్ళిపోతాను. సో రీచ్ ఎంత పంపిండు అనేది చూడండి guys ఇక్కడ. ఓ మై గాడ్ 52K పంపిండు. రీచ్ చూసుకుంటే 52K పంపిండు. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ చూడండి రీచే పంపుతలేడు. చూడండి నేను ఒక వీడియో చేశాను, తమ్నెల్ పెడతా చూడండి. అండ్ యూట్యూబ్ వదిలేయండి, యూట్యూబ్ మనకు బర్బాద్ చేసింది అని ఒక తమ్నెల్ పెట్టాను. సో ఆ వీడియోకు రెస్పాన్స్ బాగుంది. సో చూడకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి. అండ్ ఇక్కడ కార్డ్లో లింక్ ఇస్తాను లేదా చూడండి అనమాట. అలా కూడా చూడండి, అలా కూడా వస్తే చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంప్రెషన్ అయితే బాగా పంపిండు. దీనికి వాచ్ టైం చూసుకుంటే ఇది ఇంప్రెషన్ క్లిక్ త్రోట్ రేట్ కదా, ఇది వద్దేద్దాం. దీనికి వాచ్ టైం చూసుకుంటే 3.3K వ్యూస్ వచ్చినాయి కదా. వాచ్ టైం చూద్దాం, వాచ్ టైం ఎంత వచ్చింది చూద్దాం. అండ్ చూడండి 173 వాచ్ టైం వచ్చింది చూడండి. ఓ మై గాడ్ 173 వాచ్ టైం వచ్చింది. ఈ వాచ్ టైం చూసుకుంటే వాచ్ టైం ఇంత యాడ్ కాదు. మీరు అనుకోవచ్చు అన్న ఇంత వాచ్ టైం వచ్చింది, ఈ వాచ్ టైం అనేది మానిటైజ్ సెక్షన్లో యాడ్ అవుతుంది అంటే యాడ్ కాదు. దీంట్లో మనకు ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన జెన్యున్ వాచ్ టైం ఫిల్టర్ చేసి మనకు ఇక్కడ ఎర్న్ బటన్లో యాడ్ చేస్తారన్నమాట. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. మీరు అన్న ఇంత వాచ్ టైం వచ్చింది, మరి ఈ వాచ్ టైం ఎందుకు యాడ్ అవుతలేదు, మన మానిటైజ్ సెక్షన్లో ఒక్కో విడతలో మానిటైజేషన్ కావచ్చు కదా, ఇంత వాచ్ టైం వస్తుంది మీరు అనుకోవచ్చు. ఆ వాచ్ టైం అంత వాచ్ టైం అయితే యాడ్ కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేస్తా అంటే సో ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ వచ్చిందా, దీన్ని చూడండి guys అవునా. ఇక్కడ మనకి ఏమేమి వచ్చింది చూడండి. అండ్ రాజా సాబ్ రివ్యూ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఎనం ఫ్లవర్ షో వచ్చింది చూడండి, ఇది కొత్తగా ఉంది, అది కొత్తగా ఉంది చూడండి. ఎనం ఫ్లవర్స్ షోస్ వచ్చింది. ఇక గోవిందా హరే గోవిందా ఇది ఒకటి వచ్చింది అనమాట. సో దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా క్లిక్ చేద్దాం, ఎన్ని వచ్చినాయో చూద్దాం. చూడండి చాలా వచ్చినాయి. సో దీన్ని నేను వేస్తా అంటే సో ఇవన్నీ ఒక నోట్బుక్లో రెడీ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటా, 1 సెకండ్. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని ఒకే క్లిక్లోనే మనం కాపీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు మీకు చూపిస్తాను, ముందు చూపిస్తాను. సింపుల్లీ దీనికి బ్యాక్ వస్తాను. సో వీడియో లెంత్ చేయను, ఎందుకోసం అంటే వీడియో లెంత్ చేస్తే మీకు ఆడియన్స్ వెయిట్ చేస్తారు కాబట్టి. సో మ్యాక్సిమం 10 మినిట్స్ వీడియో ఉంటుందండి. 10 మినిట్స్ వీడియో ఉంటేనే, నేను చెప్తున్నా కదా 10 మినిట్స్ వీడియో ఉండాలి. 10 మినిట్స్ వీడియో ఉంటేనే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు. మీరు 4 మినిట్ లేదా 3 మినిట్ వీడియో చేసిండ్రు అనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే సినిమాటిక్ లాగా ఉంటేనే ఆడియన్స్. చూడండి ఒక భయంకరమైన ఒకటి చూపించిండ్రు అనుకోండి, ఏదైనా కానీ డిఫరెంట్ చూపించారు అనుకోండి, ఏదైనా కానీ కామెడీ ఉంటుంది అనుకోండి, సో ఆడియన్స్ వెయిట్ చేస్తారు. 3 మినిట్ వీడియో ఉంటే కూడా వెయిట్ చేస్తారు. మనం ఇప్పుడు టెక్కి సంబంధించి చెప్తున్నాం కాబట్టి, ఒక టాపిక్ చెప్తున్నాం కాబట్టి టాపిక్లో మనం రివ్యూ చేయాలి, కొన్ని మాట్లాడాలి. సో అట్లా చేస్తాం కాబట్టి 10 మినిట్స్ వీడియో లెంత్ ఉండాలన్నమాట. ఓకే, సింపుల్ నేను వేస్తాను అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, ఇప్పుడు బ్యాక్ వస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఏముంటాయి అంటే చూడండి, కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఉందా, ఇదేనమాట కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ప్లే స్టోర్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇది మనకు సింపుల్లీ కాపీ చేసి పెడుతుంది, బాగుంటుంది. ఇది డిఫరెంట్ బాగుంటుంది. ఇక్కడ మనకు కింద డౌన్లో చూడండి గ్యాలరీ కనిపిస్తుందా, ఇట్లా గ్యాలరీకి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసేస్తే ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా, దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత డన్ చేసేయండి. డన్ చేసేస్తే మనకి ఇక్కడ రాజా సాబ్ రివ్యూ వచ్చింది, ఎనం ఫ్లవర్ షోస్ వచ్చింది, గోవిందా హరే గోవిందా వచ్చేసింది, ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి అనమాట. మనం ఏం చేద్దామంటే మన ఫింగర్తో ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి, మన ఫింగర్తో ఇట్లా స్క్రోల్ చేయండి, మొత్తం ఇట్లా స్క్రోల్ చేయండి, ఎంతవరకు కావాలంటే అంతవరకు స్క్రోల్ చేయండి ఇట్లా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి, పైన టిక్ మార్క్ ఉందా, ఈ టిక్ మార్క్ ఓకే చేసేయండి. సింపుల్ ఇంతే అనమాట. ఇక జస్ట్ ఫ్యూ మినిట్లో మనకు చేసి పెడుతుంది, ఇక్కడ రికగ్నైజ్ చేసి పెడుతుంది. అండ్ చూడండి కాపీ చేసి పెట్టింది, రాజా సాబ్ రివ్యూ వచ్చేసింది. అండ్ ఇవన్నీ డిఫరెంట్ అయితే వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకు మిస్టేక్ అవుతుంది చూడండి, పెరగాలంటే ఏం చేయాలి, ఇక్కడ చెయ్యాలి వెళ్ళిపోయింది చూడండి, ఇంకా చూడండి చెయ్యాలి వచ్చింది. యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఇది ఒకటి వచ్చేసింది. అండ్ రైమ్స్ ఫర్ బేబీస్ కొద్దిగా మిస్టేక్ అవుతాయి, చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అండ్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకొని మీకు చూపిస్తాను ఎలా అనేది. మొత్తం కాపీ చేస్తాను, 1 సెకండ్. ఇవంతా కాపీ చేసేసి సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేస్తాను. కాపీ చేసేసి మనం నోట్ ప్యాడ్లో వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ అయితే. ఓకే, ఇక్కడ నోట్ ప్యాడ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, కీప్ నోట్స్లో వెళ్ళిపోతాను. ఇక్కడ నోట్స్లో వచ్చిన తర్వాత లాగి బట్టి పేస్ట్ చేయండి. కొద్దిగా మిస్టేక్ అవుతాయి చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను వేస్తాను అంటే ఇక్కడ ఏవి మిస్టేక్ అనేది చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి రాజా సాబ్ రివ్యూ అయితే వచ్చేసింది, ఎనం ఫ్లవర్స్ షోస్ అయితే వచ్చింది, కరెక్ట్ ఉందా చూసుకోండి. ఎనం ఫ్లవర్స్ షోస్ కరెక్ట్ ఉంది, గోవిందా హరే గోవిందా కరెక్ట్ ఉంది, ఎంకరేజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ కరెక్ట్ ఉందా చూద్దాం. అండ్ ఎంకరేజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ కరెక్ట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫ్లవర్స్ పెరగాలంటే ఏం చేయాలి, ఇక్కడ డాష్ వచ్చింది కాబట్టి సేమ్ యాస్టేస్ ఇచ్చింది అనమాట. మనం ఇక్కడ ఏం డాష్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం బ్రైడ్ వేసుకోవాలి, చెయ్యాలి. సో ఇట్లా బ్రైడ్ వేసుకోవాలా, ఏం చేయాలి. ఓకే, అండ్ ఇక పులి కోలం అయితే ఉంది చూద్దాం. పులి కోలం వచ్చింది, పులి కోలం. సో ఇది కరెక్ట్ ఉందా లేదా చూడండి, కరెక్టే ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ లాస్ట్ ఇది చూసుకుంటే కదా ఇక్కడ రైమ్స్ ఫర్ బేబీస్ అయితే ఉంది, సేమ్ యాస్టీసే ఉంది, సేమ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఇది కరెక్టే ఉందా చూద్దాం.
కరెక్టే ఉంది. యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్లో యాడ్ చేద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ మనం వైరల్ కీవర్డ్స్ అని రైట్ చేద్దాం. వైరల్ లేదా యువర్ కెరీస్ అని రైట్ చేద్దాం. యువర్ కెరీస్ అని రైట్ చేసి అండ్ ఇక్కడ 2 కామాలు అయితే ఇచ్చేయండి. ఇప్పుడు లాగి బట్టి కాపీ చేసుకోండి. ఇలా మొత్తం సెలెక్ట్ ఆల్ చేయండి. సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసేసుకోండి. సింపుల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ వీడియోకి వీసాలి ఆ వీడియోకి మీరు తీసుకోండి. ఇప్పుడు నేనైతే వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. దీన్ని బ్యాక్ వస్తాను. చూడండి ఏ వీడియోకి వీసాలి చూడండి. బ్యాక్ వస్తాను. చూడండి 3.3K వ్యూస్ వచ్చినాయి. దీనికేమో 3.1K వ్యూస్ వచ్చినాయి. ఇది 411 వ్యూస్ వచ్చినాయి కదా. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింప్లీ ఇక్కడ పెన్సిల్ కొడుతుందా, ఈ పెన్సిల్ కొడుతూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే కాదు చూడండి ఇక్కడ మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్లో సేమ్ యాస్టేజ్ చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసిన యూట్యూబ్ సర్చ్ అని యాడ్ చేసిన. ఇక్కడ నేను వేస్తా అంటే ఇక్కడ కీవర్డ్స్ కూడా యాడ్ చేసిన. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే కింద వస్తుంది చూడండి. ఇక్కడ వచ్చి లాగి బట్టి పేస్ట్ చేస్తుంది చూడండి. కొద్దిగా ఇవన్నీ దూరం అవుతున్నాయి. మొత్తం దగ్గర చేసుకోండి. బర్గా లేకపోతే చూడండి దగ్గర వేసుకోండి. సో ఇట్లా అన్ని దగ్గర వేసుకోండి. దగ్గర వేసిన తర్వాత సింప్లీ అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇక్కడ సేవ్ ఉందా సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా దీనికి అన్లిస్ట్లో పెట్టండి. పెన్సిల్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పబ్లిక్ ఉందా అన్లిస్ట్లో పెట్టి సేవ్ చేయండి. ఇలా ఒక వెంటనే మీరు పబ్లిక్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు బ్యాక్ వస్తాను. కొద్దిగా రీఫ్రెష్ చేయండి. దీనికి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత ఆ వీడియో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు కంటెంట్లో వెళ్ళిపోండి. కంటెంట్లో వెళ్ళిపోతే ఆ వీడియో దొరుకుతుందో లేదో చూద్దాం. అండ్ వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు థర్డ్ వీడియో ఏదైతే ఉందో అన్లిస్ట్లో ఉంది చూడండి. ఇది థర్డ్ వీడియో అన్లిస్ట్లో ఉంది. ఇదన్నమాట. ఓకే దీన్ని ఏం చేస్తాను అంటే 3 డాట్స్ సెలెక్ట్ చేస్తాను. ఎడిట్లో వెళ్ళిపోతాను. ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత అన్లిస్ట్లో ఉందా దీనికి పబ్లిక్ ఇస్తాను. సేమ్ ఐటీస్ ఇక్కడ సేవ్ చేస్తాను చూడండి. సేవ్ చేస్తాను. ఇది పబ్లిక్ అయిపోతుంది అనమాట. ఓకే అన్లిస్ట్లో పెట్టి వెంటనే పబ్లిక్ చేయొచ్చు. అది రీఫ్రెష్ చేయాలి. ఫస్ట్ రీఫ్రెష్ చేస్తే వస్తుంది అనమాట. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తా అంటే సో మొత్తం అయితే ఇలా చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏముందంటే సో మర్చిపోయాను. ఇంకొకటి మీరు వీడికి కామ ఇచ్చేసి ట్యాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఇట్లా కామ ఇచ్చేసి ట్యాక్స్లో కూడా ఇవ్వచ్చు. సో అది వీడియో లెంత్ అవుతుంది. ఇది కామ ఎక్కడ ఇవ్వాలంటే ట్యాక్స్లో ఇవ్వాలి. మీకు చూపిస్తాను. కామ మొత్తం ఇట్లా కాపీ చేసేసుకొని చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైతే వీడియో అనుకున్నామో ఇదే వీడియో కదా. 3 డాట్స్ సెలెక్ట్ చేసేయండి. ఎడిట్లో వెళ్ళిపోండి. ఇక్కడ మనకు 1 by 1 తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తుంది. ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుందో లాస్ట్లో దీన్ని క్లిక్ చేయాలి. 1 సెకండ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ ట్యాక్స్ పెట్టినా చూడండి. ఇవన్నీ ట్యాక్స్ ఇచ్చినా సో మీరు లేకుంటే ఇచ్చుకోండి. ఇవి పని చేయకుంటే వేరే యాడ్ చేయండి అనమాట. సో ఇక్కడ 1 by 1 తీసుకొని యాడ్ చేయబడుతుంది. మీరు క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత డిస్టాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ట్యాక్స్ కనిపిస్తాయి కదా. మీరు చూడండి కొన్ని వీడియోస్లో నేను చేశాను. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడండి అందులో చేశాను. ఎలా యాడ్ చేయాలని చేశాను చూడండి. మీకు చేయరాకుంటే నేను కామెంట్ చేయండి. మళ్ళీ బ్రో ఇలాంటి వీడియో పార్ట్ 2 వీడియో చేయండి అని చెప్పండి. 100% వీడియో చేస్తాను. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది వీడియో. సో ఇలా కాపీ చేసి 1 by 1 తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసినా నడిచిపోతాయి. ఇవన్నీ తీసేసి పేస్ట్ చేసినా నడిచిపోతాయి అనమాట. ఓకే పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేది వదిలేయండి. 100% వితిన్ మనకు 24 అవర్స్లో రిజల్ట్ బాగుంటుందండి. ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో సో బాధపడకండి. ఇలా మనకు చూడండి ఇవి చూడండి మనకు ఈ 2 వీడియోస్ అయితే బాగానే రన్ అవుతున్నాయి. ఇదొక్క వీడియోనే ఫెయిల్ అయిపోయింది చూడండి. ఇదొక వీడియో ఫెయిల్ అయిపోయింది. ఇది బాగుంది అండ్ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో కొన్ని వీడియోస్ ఫెయిల్ అవుతాయి కాబట్టి ఆ వీడియోస్కి మనం బూస్ట్ చేసి వదిలేస్తే 100% రిజల్ట్ వస్తుంది నేనైతే చెప్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.